రైట్. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అన్న మాటలు ఒకసారి వినుండ్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి పరిధిలో అంశం. ఇన్ని వరుసైన సంఘటనలు మైనర్ బాలికల మీద రేపులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి సమీక్ష ఎందుకు చేయలేదు? సంబంధిత ఇది రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన సంబంధిత హోంశాఖ గురించి కూడా మాట్లాడతారు చూడు. హోంశాఖ మంత్రిని పిలిచేందుకు సమీక్ష చేయలేదు. ఇప్పుడు సారే హోంశాఖ రేపులు జరిగిన మైనర్ల మీద ఇట్లాంటి పాశవికమైన దాడులు జరిగిన ముఖ్యమంత్రి గారికి పట్టదా? మీరెందుకు ఈ సంఘటనను ఖండించలేదు? ఇది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఒక్కసారి మంత్రి సీతక్క, ఇప్పుడు మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఏమన్నదో ఒకసారి విందాం. మొన్నటిదాకా మహిళా మంత్రులు లేరు, మున్న మంత్రులేమో కనీసం మహిళలకు ఇబ్బంది జరుగుతుంటే భరోసా ఇచ్చే పరిస్థితి లేదు, ఆదుకునే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ బతుకమ్మలు వస్తే ఉరికొస్తారు, బోనాలు అంటే ఉరికొస్తున్నారు తప్ప మరి బాధలుంటే ఎందుకు బయటకు వస్తలేరు మహిళలు అని మహిళా నేతలు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మహిళా కమిషన్ ఎందుకంటే అప్పుడు అక్క ప్రతిపక్షంలో ఉంది కనుక ఎందుకు బయటకు వస్తలేరు అని అడిగింది. ఇప్పుడు అధికారంలో ఉంది కదా, అంటే ఇక్కడ ఏమన్నా రూల్ గిట్లా నడుస్తుందేమో, అంటే అధికారంలో ఉన్నోళ్ళు రావద్దనే ఒక రూల్ ఏమన్నా ఉందని అక్క అనుకుంటుందో లేదో మరి తెలియదు. కానీ అలాంటి ఒక రూల్ అయితే నడుస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, సూర్యకక్క ఉన్నది, మీనాక్షి నటరాజన్ ఉన్నది, సీతక్క, అసలు ఎందుకు స్పందిస్తలేరు? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు స్పందిస్తలేరని మహిళా నేతలను అడిగినరు. ప్రతిపక్షంలో మీరుండి అధికారంలో ఉన్న వాళ్ళని అడిగినరు, అధికారంలో ఉన్న మహిళా నాయకురాలను అడిగినరు, ఉమెన్ కమిషన్ అడిగినరు, ఇక్కడ ఉన్న సమాజాన్ని అంతా అడిగినరు కదా. బతుకమ్మలంటే ఊరికొస్తారు, పండుగలంటే ఊరికొస్తారు, మరి మీరు కూడా ఊరికొచ్చిండ్రు కదా. బతుకమ్మలంటే ఊరికొచ్చిండ్రు, పండుగలంటే ఊరికొచ్చిండ్రు. ఓ 17 ఏళ్ళ ఆడబిడ్డకు అన్యాయం జరిగిందంటే ఇలా బండి భగీరథ కేసులో ఎందుకు కాంగ్రెస్ నోరు విప్పడం లేదు? మీ నోళ్ళు ఎందుకు మూగపోయినాయి అని సమాజం అంతా అడుగుతుంది. దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. నాట్ ఓన్లీ సీతక్క, రేవంత్ రెడ్డి స్టాండ్ ఏంటి? తెలంగాణ చీఫ్ మినిస్టర్ స్టాండ్ ఏంటి? అంటే సిట్టు విచారణ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము అనేది వర్క్ చేస్తున్నా కూడా అమ్మాయి ఏజ్ నిర్ధారించడానికి వారం రోజులు టైం పడుతుందా? ఇప్పుడు ఒక కేసులో అమ్మాయి ఏజ్ 17 అని తేలుతా ఉంది. ఇంకొక సంబంధించి గతంలో ఏదో డ్రైవింగ్ చేసి ఎవరికో గుద్దినప్పుడు తప్పించుకోవడానికి ఏజ్ మేజర్గా చూపించారు అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అమ్మాయి ఏజ్ పట్ల కొన్ని అనుమానాలు వస్తాయన్నది. అవును, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తున్నాక కూడా ఆ అమ్మాయి ఏజ్ నిర్ధారించడానికి తెలంగాణ పోలీసులకు వారం రోజులు టైం పడుతుందా? ఎప్పుడో 7-8 తారీఖు కేసు మొదలైతే ఇవాళ 13 తారీఖులో కూర్చున్నాం మనం. వారం రోజులు టైం పడుతుందా? ఇంకా వారం గడువు కావాలి నా పోలీసులకు అమ్మాయి ఏజ్ నిర్ధారించడానికి. అరే, ఆధార్ కార్డు ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి, స్కూల్లో చదివింది ఉంటుంది, సర్టిఫికేట్స్ ఉంటాయి. అసలు ఆమె ఏ ఇయర్లో పుట్టింది, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయింది, ఏ ఇయర్లో స్కూల్లో జాయిన్ అయింది, కాలేజీలో జాయిన్ అయింది, దాన్ని బట్టి చూస్తే తెలియదా? పోయి ఎంక్వైరీ చేయడానికి 1 గంట టైము, ట్రాఫిక్ ఉంటే 2 గంటలు, వారం 10 రోజులు పడుతుందా ఒక అమ్మాయి ఏజ్ నిర్ధారించడానికి తెలంగాణ పోలీసులకు? అంటే పోలీస్ యంత్రాంగం అంత వెనుకబడి ఉన్నదాన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకు ఇవన్నీ ఈ నోర్లను ఎందుకు మాట్లాడతలేడు? పిసిసి చీఫ్ ఎందుకు మాట్లాడతలేడు? డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడతలేడు? తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడతలేడు? సీతక్క శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉండేం లాభం? ఎండోన్మెంట్ మంత్రి ఉండేం లాభం? ఇప్పుడు సోకాల్డ్ లీడర్స్ కొందరు వచ్చిండ్రు. సరే, ఎన్ఆర్ఐలు వాళ్ళకు ఇక్కడ తెలుసా లేదా అని పక్కన పెడితే, సరే తెలంగాణ సమాజానికి మంచి చేయాలని మేము ఎమ్మెల్యేలమైనాం, ఇక్కడ గెలవడానికి వచ్చినాం, సంక్షేమం అభివృద్ధే ఇక్కడ మా దృష్టి అన్నాడు. అవును, ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని అన్నప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో రీల్స్లో ఇంత యాక్టివ్గా ఉండే ఈ సోకాల్డ్ లీడర్స్ అంతా కూడా ఎందుకు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందంటే అట్లీస్ట్ ఒక సెల్ఫీ వీడియో చేయలేకపోతున్నారు అని తెలంగాణ ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి, జర్నలిస్టులకు సమాధానం చెప్పండి. దేశమంతా కూడా ఈ చర్చ నడుస్తూ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మాయి మైనరా మేజరా పోలీసులు తేల్చాలి. సరే, పోలీసులు తేలుస్తారు, వాటెవర్ అది ఏందని చట్టంలో తప్పు ఒప్పులు అనేది కోర్టు నిర్ధారిస్తుంది. బట్ ఇలాంటి ఒక ఇష్యూ బయటకు వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సినిమా యాక్టర్స్ స్పందిస్తూ ఉన్నారు, ప్రోగ్రామ్ని ఈవెంట్ని హోస్ట్ చేసే వాళ్ళు యాంకర్స్ స్పందిస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, క్యాబినెట్లో మంత్రులు మీరు స్పందించకపోవడం అనేది నిజంగా ఇది ఒక అవివేకంగా భావిస్తా ఉంది తెలంగాణ సమాజం అంతా కూడా. ఎస్, యూ హ్యావ్ టు కమ్ అవుట్, మీరు బయటికి రావాలి. ఎందుకు ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు ఒక్క ఈ నాయకులైనా దేశంలో ఎక్కడన్నా ఒక మారుమూలన ఏదైనా ఒక రచ్చ జరిగితే ఒక బుక్ పట్టుకొని పోతాడు రాహుల్ గాంధీ.
రాజ్యాంగం పనిచేస్తలేదు, చట్టం పనిచేస్తలేదు, మైనర్ బాలికల మీద రేపు జరిగితే ఎందుకు ఎవరు స్పందిస్తలేరని రాహుల్ గాంధీ ఓ గగ్గోలు పొడుచుకుంటారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు పోయి రచ్చ చేస్తారు. ఎస్, దేశంలో ఎక్కడ జరిగినా కూడా స్పందించే వీళ్ళు ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక యూనియన్ మినిస్టర్ కొడుకు 17 ఏళ్ల మైనర్ బాలిక పైన రేప్ అటెంప్ట్ చేసిన తన కేసు పెడితే ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు? దీనిపైన మీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉందా లేదా అని పక్కన పెడదాం. కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? స్టేట్లో ఉన్న కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? ఎస్, బీజేపీని కానీ బండి సంజయ్ కొడుకును కానీ ప్రొటెక్ట్ చేయాలని చూడకపోతే ఎస్, స్టేట్లో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ స్టాండ్ ఏంటి? చాలా మందికి ఒక విషయం తెలియదు. పర్టికులర్గా దీని మీద మాట్లాడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నాకు అత్యంత ఆప్తులైన కొందరు కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసిన ఈ వీడియో చేసి అన్న ఏం నడుస్తుంది అసలు ఏంది సంగతి అని అంటే, ఏం చెప్పాలి తమ్మి, పైన నుంచి వెళ్ళి ఆర్డర్స్, మేమేం మాట్లాడాలని మాకున్నది, మాకు మస్తున్నది, మా రక్తం మరుగుతుంది, మా నరాలు మొత్తం ఉడికెత్తిపోతా ఉన్నాయి, నరాలు చిగిలిపోతా ఉన్నాయి, మాట్లాడాలని మాకున్నా కూడా పైన నుంచి ఆర్డర్స్ అంటారు. ఎస్, మీ కాంగ్రెస్ నాయకులకు ఆర్డర్స్ జారీ చేయాల్సిన అవసరం ఏముంది? బండి భగీరథ కేసు పైన స్పందించొద్దని. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు తీసుకుంటారు కదా స్టాండ్. ఇవాళ అంటే ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేయడం, కాంగ్రెస్ నాయకులు స్పందించాలని ఉన్నా ఎంతో కట్టర్ కాంగ్రెస్ వాదులందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళకు ఫైట్ చేయాలనుంది, బీఆర్ఎస్ కంటే కూడా ఫైట్ చేయాలనుంది. ఎందుకంటే ఇలాంటిది ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే, కుల్లా గుత్తా మనం ఒక ముచ్చట డిస్కషన్ చేయాలని అనుకుంటే ఎస్, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్న మనకు ప్రత్యర్థి పార్టీ నుంచి ఒక నాయకుడి విషయంలో వాళ్ళు కొడుకే కానీ, భార్య కానీ, బిడ్డే కానీ, ఆ నాయకుడి కానీ తప్పు చేసినంటే ఇది వీళ్ళకి కొంత ప్లస్, కొంత బూస్ట్ ఎనర్జీ, వీళ్ళకు ఒక పాయింట్ బ్లేమ్ చేయడానికో లేకపోతే వేసుకోవడానికి. మన భాషలో మాట్లాడాలంటే తెలంగాణ యాసల అచ్చం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, గట్టిగా అరుచుకోవాలంటే ఇది ఒక ఆయుధం, ఇది ఒక ఆపర్చునిటీగా భావిస్తుంది. అసలు బీజేపీకి కాంగ్రెస్కి అసలు పడదు, పూర్తి సిద్ధాంతాలు వేరని రాహుల్ గాంధీ చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు. దెన్ వై ఒక ఆడబిడ్డ మీద ఇంత అఘాయిత్యం జరిగిందంటే మాట్లాడాలని ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడలేకపోతా ఉంటారు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? సెంట్రల్లోనేమో కొట్లాడతారు కాంగ్రెస్ బీజేపీ, స్టేట్లోనేమో కూడుంటారా? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? సెంట్రల్లో కొట్లాడి స్టేట్లో కూడి ఉండడం ఏంటి? సరే, మీరు కూడి ఉండాలి ఎక్కడ? రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర పథకాల కోసం, అభివృద్ధి పనుల కోసం. ఓకే, అంతవరకు ఇప్పుడు ఆడబిడ్డ మీద అన్యాయం జరిగింది అని కేసు పెడితే గక్కడ కూడి ఉండడం ఏంది? గక్కడ ప్రొటెక్ట్ చేయడం ఏంది? అంటే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యవహారం శైలిలో ప్రభుత్వాన్ని తీసుకుపోయినన్ని రోజులు అది కాంగ్రెస్కి డ్యామేజ్. వై? బికాస్ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళందరికీ ఇలాంటి విషయాలను స్పందించాలని ఉంటుంది. వాళ్ళు దీనిపైన గతంలో ఎప్పుడొచ్చినా కూడా బాగా స్టాండ్ తీసుకున్న వాళ్ళు. అంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక వ్యక్తి పైన ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఒకలాగా స్పందించాలి, బీజేపీ పార్టీలో ఒక వ్యక్తి పైన అలిగేషన్ వచ్చినప్పుడు ఇంకోలాగా స్పందించాలని ఉండదు కదా. ఈవెన్ దో కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ, ఎవరికైనా సరే తప్పంటే తప్పును కదా ప్రశ్నించాలని ఉంటుంది. ఇవాళ ఇంతమంది నాయకులు కాంగ్రెస్లో ఉంటే, కాంగ్రెస్ అనేది మహాసముద్రం అంటారు. ఎందుకు మీకు ఇంటర్నల్గా ఇన్ని గొడవలు అయితే ఎందుకు మంది మహాసముద్రం, మా సముద్రంలో గొడవలు సహజం అని అంటారు. మరి ఇంత మహాసముద్రంలో ఎందుకు ఒక్క శాప కూడా బయటకు వచ్చి స్పందిస్తలేదు చెప్పండి? సముద్రంలో విషం మరి పరిగెడతా ఉంది, విషం కలుస్తా ఉంది, మరి ఎందుకు స్పందిస్తలేదు ఒక్క చేప కూడా బయటకు వచ్చి? చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎస్, మీ అందరూ సమాధానం చెప్పాలి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి, సెంట్రల్లో ఉన్న రాహుల్ గాంధీ చెప్పాలి. మీ కాంగ్రెస్ నాయకుల్ని బాధ పెట్టే పనులు చేయకండి దయచేసి. మీకు అవి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా, మీకు ఇంటర్నల్గా ఏమన్నా కుమ్మక్కులు ఉన్నా, మీకు ఒప్పందాలు ఉన్నా కూడా కాంగ్రెస్ నాయకులకు స్వేచ్ఛనీయండి, స్పందిద్దాం అనుకున్న వాళ్ళనైనా స్పందించనియండి. అట్లీస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎట్లా బండి భగీరథ కేసు విషయంలో మాట్లాడాలని లేదు, ఇట్స్ వెరీ క్లియర్. గతంలో సీతక్క మాటలు విన్నాం, ఇప్పుడు ఆ మాటలే వినిపిస్తలేవు. నోరు మరి మూగబోయిందని చాలా మంది అంటుండ్రు. వాట్ ఎవర్, మనకు తెలియదు. మీకు స్పందించాలని లేకపోయినా స్పందించే వాళ్ళని స్పందించనియండి దయచేసి. వాళ్ళ చేతులకు సంఖ్యలు లేకుండ్రి, వాళ్ళ నోటికి సెంటర్ ప్రెస్ తాళం వేస్తుంది అనే విధంగా చేయకండి. వాళ్ళకి మాట్లాడాలని ఉన్నది, మాట్లాడాలని అనుకున్న నాయకులను మాట్లాడియండి. ఇవాళ మూగబోయింది కాంగ్రెస్ అనే చర్చ రాష్ట్రమంతా నడుస్తూ ఉంది. మీరు నిజంగా మూగపోకపోతే, మీ నోళ్ళు పనిచేస్తూ ఉంటే, మీ నాలుక న్యాయం వైపు నిలబడుతుందని నిరూపించుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు కమ్అట్. మీరు బయటికి రండి, దీని మీద ఒక స్టాండ్ తీసుకోండి, మీ స్టాండ్ ఏంటనేది చెప్పండి. ఒక క్లారిఫికేషన్ అనేది తెలంగాణ ప్రజలకు, అటు దేశానికి, ఆ బాధిత కుటుంబాలకు ఇవ్వండి. థ్యాంక్ యూ.